సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసభ్య పోస్టులకు వైకాపా బాధ్యత వహించాలని తెదేపా అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరులో అన్నారు. చట్టసభలను కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన రవికిరణ్ వైకాపాకు చెందిన వ్యక్తేనని ఆయన అన్నారు. అతను సాక్షిలో పనిచేస్తున్నాడని స్వయంగా రవికిరణ్ భార్య చెప్పిన విషయాన్ని గుర్తించాలన్నారు. వైకాపా చేసిన తప్పును సమర్థించుకుంటోందని మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. పోలీసులు వెళ్ళినప్పుడు అంతా మేమే బాధ్యత వహిస్తాము, మేము ఇంకా పెడతాము, నేను కూడా పోస్టులు పెడతాను, మేమందరం పెడతాము, ఏం చేస్తారో చేసుకోండి అంటే అది సభ్య సమాజం అది హర్షిస్తుంది అనుకుంటున్నారా? ఒక పార్లమెంటు సభ్యుడిగా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? మీరు దయచేసి మీ ధోరణి మార్చుకోండి. మీరు మీ రవికిరణ్ అనే వ్యక్తి లేకపోతే మధుసూదన్ అనే వ్యక్తి వాళ్ళు చేసిన ఈ అసెంబ్లీని శాసన మండలిని కించపరిచే విధానాన్ని సారీ చెప్పండి, శాసన మండలికి సారీ చెప్పండి, చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మీలాగా విచ్చలవిడిగా మాట్లాడటం మాకు బాగుండదని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా